ఏ పడిపోతుంది అన్నీ తీస్తున్నాను. ఇప్పుడైతే కలర్ తీసుకున్నాను. వద్దమ్మా రేపు ముగ్గు కదా ఏది పిచ్చి వద్దు రేపు వదిలేద్దాం. బాగుందా గగన్? బాగుందా? ఏంటి ముగ్గు బాగుందా? ముగ్గు బాగుందా? వెల్కమ్ టు అవర్ ఛానల్ గోపి రమ్య వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు 31st నైట్ సెలబ్రేషన్స్ ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటున్నారు కదా, సో మేము కూడా చేసుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే బిర్యానీ తీసుకొచ్చారు, తిన్నాము, లంచ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే కేక్ కట్ చేయబోతున్నాం. ఇంకా సో లంచ్ కాదు, డిన్నర్ అయితే చేసాము. ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్లో ఉన్నాము. మా పిల్లలకి ఇష్టం అని చెప్పి చాక్లెట్ కేక్ తీసుకొచ్చారు. ఒకసారి చూపిస్తాను మీకు క్లియర్గా. ఫ్రెండ్స్, చూసారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా సింబల్ అయితే ఉంది, చూసారు కదా. సో చాక్లెట్ కూల్ కేక్ అండి, మా పిల్లలకి ఇష్టం అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా 1 minute ఉంది 12 అవ్వడానికి. ఫ్రెండ్స్, చూసారు కదా కూల్ కేక్ అనేది, చూసారు కదా. ఇప్పుడైతే కరెక్ట్గా టైం అయితే 12 అయింది. ఫ్రెండ్స్, అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరం ఎలా గడిచిపోయినా రేపు నుంచి వచ్చే 2022 సంవత్సరం మాత్రం అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఫ్యామిలీ తరఫున మేము ఎప్పుడు హ్యాపీగా మీరు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇప్పుడైతే మనం కేక్ కట్ చేద్దాం. చూడండి, ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, 12 అయిపోయింది. మాకైతే చాలా బాగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీకు సౌండ్స్ అనేది వినిపిస్తుందో తెలియదు కానీ బయట బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడైతే పిల్లలతో నేను కేక్ కట్ చెప్తున్నాను. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి మీరు కూడా. ఓకే, తీసే కదా.
ఫ్రెండ్స్ చూసారు కదా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీకు కూడా. హ్యాపీ న్యూ ఇయర్ మహి. వీడియో హ్యాపీ న్యూ ఇయర్ కొట్టమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ అది కదా. హ్యాపీ న్యూ ఇయర్. గగన్ తింటావా? కొంచెం తినాలి. వీడియో అయిపోయి ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి చాక్లెట్ బైట్స్, అదే బైట్ లాగా ఉన్నాయి. మనం డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అన్నమాట ఇది. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్. మీకు తెలుసు కదా, మా మేనేజ్ అని ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా. కూల్ కేక్ కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్. కొంచెం గగన్ భలే ఉన్నా గగన్. గగన్ ఒకసారి చూడు, ఇటు ఇటు. గగన్ చూసారా, మీసా వచ్చినాయి. పిల్లి పిల్ల పిల్లి పిల్ల రంగానే వచ్చిందా? ఆఫ్ అయిపోయింది అప్పుడే. ఫ్రెండ్స్ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇంకా మనం 2021 నుంచి 2022లోకి వచ్చాం కాబట్టి ఎప్పుడు ఇంకా మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలని అయితే అందరం కోరుకుందాం. అండ్ అలాగే మనం కష్టాలు నష్టాలు అవన్నీ దాటే మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టేజ్లోకి అనేది వచ్చాం కాబట్టి, సో ఇప్పుడైనా మనం హ్యాపీగా ఉందాం, సంతోషంగా ఈ ఇయర్ని స్టార్ట్ చేద్దాం. చాలామంది ఇప్పుడు ఈరోజు నైట్ ప్రార్థనలో ఉంటారు. సో వాళ్ళకైతే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే అలా దేవుడి సన్నిధిలో ఉంటారు. నాకైతే చాలా ఇష్టం అలా ఉండాలంటే. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు నాకు ఉన్నారు కాబట్టి ఇలాంటి నైట్స్ టైంలో నేను వెళ్ళలేను. సో అదే ఇటువరకు అయితే నేను వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే వెళ్ళే పరిస్థితిలో లేను కాబట్టి నేనైతే వెళ్ళలేను ఇంకా. ఇప్పుడు చాలా బాగుంటుందండి మా చర్చిలో. ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను కదా చర్చిలో ఎలా చేస్తారో. ఇంకా రేపు మార్నింగ్ అయితే చర్చికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. బట్ ఎలా ఉంటుందో ఏంటనేది చూడాలి. మా గగన్ ఏడిపిస్తాడని చెప్పి మొన్న క్రిస్మస్ రోజున కూడా నేను తీసుకెళ్ళలేదు. సో ఇప్పుడు కుదిరితే తీసుకెళ్తాను, లేదంటే ఇంకా చర్చిలోకి వెళ్ళకుండా ఇంటి దగ్గర ప్రార్థించేస్తూనే ఉండాలి. చూసారు కదా గగన్, బాగుంది గగన్. మా పిల్లలు నిద్రమత్తులో ఉన్నారండి. అయినా కానీ అలాగే కేక్ కట్ చేయించాం మేమైతే. అంటే ఆయన వచ్చేవరకే 11:30 అయింది ఇంకా. సో ఇంకా డిన్నర్ అనేది బిర్యానీ తీసుకొచ్చారు, తిన్నాము. తిని ఇంకా వెంబటనే ఇంకా కేక్ అనేది కట్ చేయడం జరిగింది. ఇంకా 12 అయిపోయింది. ఇంకా మాకు ఇంకా సమయం ఎక్కడా లేదు ఇంకా ఖాళీ అనేది. నేను ముగ్గులు అవి పెట్టి డిజైన్స్, కలర్స్, రంగులు అవన్నీ వేసేటప్పటికి చాలా టైం అయిపోయింది. సో పిల్లలు ఇంకా పడుకున్నారు. ఇప్పుడైతే లేచారు ఫ్రెండ్స్, చూసారు కదా. గగన్ హాయ్ చెప్పమ్మా. చెప్పవా? హాయ్ చెప్పడంట గగన్. సో ఇలా అయితే 31st నైట్ అనేది ఇలా గడిచిపోయింది మాకైతే. సో మీరు కూడా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో
రేపటి నుంచి జనవరి 1 కాబట్టి రేపటి నుంచి మా డే అనేది మంచిగా స్టార్ట్ అవ్వాలని మండే అనేది ఆ దేవుణ్ణి మొక్కుకోండి. అండ్ అలాగే అందరి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి. అండ్ మేము కూడా చూసాం కదా. మహి చెప్తావా నువ్వు? చెప్పమ్మా. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అని చెప్పాలి, తప్పు చెప్పాలి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అమ్మా. ఇవాళ ఇప్పుడు నుంచి రేపు రాత్రి దాకా కనబడినోడు కల్లా చెప్తాను ఉండాలి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. మా హర్ష నిద్రమత్తులో ఉన్నాడు, అందు గురించి చెప్పలేదు. గగన్కి మూతి కడగ. ఫ్రెండ్స్ ఇంకా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. టైం కూడా 12:59 ఇప్పుడు టైం అయితే. చాలా కేర్ఫుల్గా ఉండండి 31st నైట్. ఇందు గురించి అంటే అందరూ చూస్తారు ఈ వీడియో, ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. 31st నైట్ అంటే చాలామంది చాలా రకాలుగా ఉంటారు. మనం ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకుంటే ఓకే, బయటకు వెళ్ళినప్పుడు చాలా చాలా ఇదిగా ఉండాలని నేను చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. అందరూ హ్యాపీగా ఉండాలని అయితే అందరం కోరుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా మా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా పిల్లలు అయితే నిద్రకు వచ్చేసి ఇంకా చూసారు కదా, మా గగన్ అయితే ఆవలించేస్తున్నాడు. హర్ష అయితే పడుకున్నాడు. ఇంకా ఈ 31st నైట్ అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి సెలబ్రేషన్స్ అనేది. సో కానీ కొంచెం కేర్ఫుల్గా మాత్రం ఉండండి బయట తిరిగే వాళ్ళకి మాత్రం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఉంటే నేను వేసిన ముగ్గులు అవన్నీ మీరు చూసారు కదా. మీకు వీడియోలో కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, ఎందు గురించి అంటే అక్కడ లైట్ అనేది కొంచెం సరిగా లేదు. అందు గురించి వీడియో లైట్ ఆన్ చేసినా కానీ కొంచెం డిస్టర్బెన్స్ కానీ వచ్చింది వీడియో అయితే. సో మొత్తం నేనే వేసాను కానీ నాకు వీడియో తీసే సపోర్ట్ ఎవరు లేరు అక్కడ. నేనే ముగ్గు వేసి కలర్స్ దిద్ది నేనే చేశాను కాబట్టి నేను ముగ్గు వేసినప్పుడు కానీ కలర్స్ వేసినప్పుడు కానీ వీడియో తీయలేకపోయాను పూర్తిగా. సో కొంచెం కొంచెం మాత్రమే అది తీసి పెట్టాను నేనైతే. సో ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా గుడ్ నైట్ అండ్ అలాగే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం.